హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య న్యాచురల్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్య. ఈరోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం మనం ఒక 100 గ్రామ్ పన్నీర్ని తీసుకున్నాను నేను. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం పసుపు వేసి ఆ తర్వాత కార్న్ఫ్లోర్ని ఒక 1.5 స్పూన్ వేసుకొని పన్నీర్ ముక్కలకి పట్టేలాగా మంచిగా టాస్ చేసుకోవాలి. ఇలా చేసి పక్కకు పెట్టుకున్నాక ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఈ పన్నీర్ ముక్కలని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ పన్నీర్ని చాలా ఇష్టపడతారు కదా, వాళ్ళకి స్పెషల్గా చేసుకోవడానికి ఇదొక మంచి రెసిపీ అండి. ఈజీగా అయిపోతుంది, ఎవరైనా తొందరగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇక్కడ పన్నీర్ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. వేంపి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత బండిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డని వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా మనం చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం మంచిగా కలిపేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం పసుపుని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం దీంట్లో కొంచెం కరివేపాకు, టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ కారంని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోతుందో. ఇలా ఫ్రై అయ్యాక మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ కాగానే పన్నీర్ ముక్కలు అయితే సాఫ్ట్గా అయిపోతాయి. కావాలంటే దీంట్లో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాస్త పుదీనాని యాడ్ చేసుకుందాము. పుదీనా, కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం నైట్ వండుకున్న అన్నం మిగిలిపోయినా కూడా ఇలా రైస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.